నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ అనేక రకాలుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటిస్తూ హైందవ ధర్మ మూలాల్ని అదేవిధంగా సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ సాగుతున్న కార్యక్రమమే ఈ ఓ హిందూ మేలుకో. ఈరోజు మనం చర్చించబోయే అంశం క్రైస్తవ మత ప్రచారకులు దివ్య బ్రాహ్మణుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటూ కొన్ని పుస్తకాలు రచించి వాటిని ప్రచారం చేస్తున్న పరిస్థితి. దివ్య బ్రాహ్మణుడే ఆ యేసుక్రీస్తుగా సంబోధిస్తూ అందులోనూ వజ్ర సూచికోపనిషత్తును ఉటంకిస్తూ అందులోని వివరణను అందులోని శ్లోకాల్ని ప్రస్తుతిస్తూ ఈ వ్యాఖ్యానం చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే దీన్ని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి మత ప్రచారాన్ని ఖచ్చితంగా అభ్యంతరం చెప్తూనే ఈ అంశాన్ని ఖండిస్తూ వాళ్ళకి సవాల్ చేస్తున్నామని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ప్రతినిధులు పదే పదే చెప్తూ ఉన్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి దివ్య బ్రాహ్మణుడు యేసుక్రీస్తు అన్న మాటకి ఆ వ్యాఖ్యానానికి సంబంధించి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, సామాన్యులకు సైతం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అధికార ప్రతినిధి ఉమాశంకర సిద్ధాంతి గారు, అదేవిధంగా శివశక్తి సంస్థ ప్రతినిధి డాక్టర్ అరుణ్ గారు, మరియు శ్రీదేవి వేద విద్యాలయం మేనేజింగ్ ట్రస్టీ ఏవిఎన్ శర్మ గారు. నమస్కారం శర్మ గారు, అరుణ్ గారు, ఉమాశంకర సిద్ధాంతి గారు. చర్చకు స్వాగతం. ముందుగా ఉమాశంకర సిద్ధాంతి గారు, యేసుక్రీస్తు దివ్య బ్రాహ్మణుడు అన్న వ్యాఖ్యానంలో మీకున్న అభ్యంతరం ఏంటి? మాకు ప్రతి చోట అభ్యంతరమేనండి. ఇప్పటికీ అనేక రకాలైన మనం ఎపిసోడ్స్ చేశాము. ప్రతి విషయంలోనూ మాకు అభ్యంతరాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ దివ్య బ్రాహ్మణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ పుస్తకంలో వాడారు. అసలు దివ్య అనే పదానికే ఆయనకు అర్థం తెలియదు, అది వాడకూడని పదం ఇక్కడ. సరే, దానికి ఆయన ఏం చెప్పారు, నాకు సంస్కృతం రాదు కాబట్టి అని ఏదో ముందు నమస్కార బాణం వేసేసి ఇష్టం వచ్చినట్టు రాసేశారు. బ్రాహ్మణుడు అని పెట్టారు. దివ్య బ్రాహ్మణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ యేసుక్రీస్తును యేసుక్రీస్తుగా ఉంచకుండా దివ్య బ్రాహ్మణుడు అని ఎందుకు అంటున్నారు? అసలు బ్రాహ్మణుడు అనడంలో అసలు మీకు ఏమిటి ఆ ప్యాషన్ ఎందుకు వచ్చింది? బ్రాహ్మణుడు అంటే కానీ మీకు మాట వినరా? మూడో పాయింట్, ఈయన యూదుల కాలం నాడు ఈ వర్ణ వ్యవస్థ ఉన్నదా? లేదు. వర్ణ వ్యవస్థ లేనప్పుడు దివ్య బ్రాహ్మణుడు ప్రభువు యేసుక్రీస్తు అని మీరు ఎందుకు వాడుతున్నారు? నాలుగవది, ఇదే వర్ణ వ్యవస్థను ఆధారం చేసుకుని మీరు హిందూ దేశంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారు. అంటే మీదంతా కుట్ర, అంతే కదా. ఒకవైపున మా ప్రభు బ్రాహ్మణుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటూ మీలో వీళ్ళందరూ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వర్ణ వ్యవస్థ ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో ఈ పుస్తకాలు అచ్చేయడము, అమాయకులను మోసగించడం అనేటువంటిదే మాకు మొదటి నుంచి ఉన్నటువంటి దీంతో విభేదిస్తున్నటువంటి అంశం. ఓకే, శర్మ గారు, వేద వాంగ్మయం ప్రకారం అసలు బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థం ఏంటి? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఒకటే అర్థం. బ్రహ్మవిత్, బ్రహ్మముని ఎవరైతే తెలుసుకుంటారో అనుభవిస్తారో అది అనుభవేక వేద్యమే, కానీ అది మాటలతో కానీ ఇంకో రకంగా కానీ అది తెలియజెప్పేది కాదు. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ బ్రహ్మ జ్ఞానము ప్రపంచం సృష్టిలో మొత్తం పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము ఆ పరమాత్మగానే అనుభవిస్తూ ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తి కానీ దేవతలు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. అయితే ఈ బ్రాహ్మణం వచ్చేటప్పటికి అన్ని సృష్టిలో అన్ని జంతువులు అన్ని జీవరాశుల్లోనూ కూడా ఈ చాతుర్వర్ణ్యం ఉంది. ఈ చాతుర్వర్ణ్యం అనేది ఈ సనాతన ధర్మానికే సొత్తు. జన్మన జాయతే శూద్రః, కర్మణ జాయతే ద్విజః, వేదాధ్యయనేన విప్రత్వం బ్రహ్మజానాతి బ్రాహ్మణః. ఇది మన ధర్మం చెప్పేటువంటిది. జన్మతో పుట్టుకతో ప్రతి వాడు శూద్రుడే. కర్మని చేసి సత్కర్మ చేసి వాడు బ్రహ్మాన్ని పొందుతాడు. తర్వాత కర్మణ జాయతే ద్విజః, కర్మ చేయటం వల్ల ద్విజుడవుతాడు. చదువుకోవటం వల్ల, బ్రహ్మ విజ్ఞానం సంపాదించే ప్రయత్నం చేయటం వల్ల. తర్వాత వేదాధ్యయనాన్ని విప్రత్వం, విప్రుడు అంటే వేదం చదువుకుని అధ్యయనము అధ్యాపనము చేసేటువంటి వాడే విప్రుడు. బ్రహ్మజానాతి బ్రాహ్మణ, ఇందాక అనుకున్నాము మనం
బ్రహ్మవిత్ అలాగే బ్రహ్మజానాతి. ఎవరైతే బ్రహ్మాన్ని తెలుసుకుంటారో, అంటే ఎక్కడో గుళ్ళోనో ఎక్కడో తపస్సు చేసుకుంటాం కాదు, సృష్టిలో మనం ఎక్కడైతే ఉన్నామో సృష్టి అంతా బ్రహ్మ పదార్థమే అనే అనుభవాన్ని, భేదభావం ఎక్కడా లేకుండా సమత్వం యోగ ఉచ్యతే, యోగిగా ఎవరైతే ఉంటారో ఆవిడే బ్రాహ్మణుడు. ఇక ఉమాశంకర్ సిద్ధాంతి గారు, ప్రస్తుతం ఈ పుస్తకంలోనే దివ్య బ్రాహ్మణుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే పుస్తకంలోనే వారి వ్యాఖ్యానం ఏంటి అనంటే, వజ్ర సూచికోపనిషత్తులోని శ్లోకాన్ని ఉటంకిస్తూ దివ్య బ్రాహ్మణుడు యేసుక్రీస్తు యేసు ప్రభువే అంటూ వారి వ్యాఖ్యానం సాగింది. సరే, ఇప్పుడు అసలు వజ్ర సూచికోపనిషత్తు ప్రకారం అందులో ఉన్న వివరణ ఏంటి? బ్రాహ్మణుడు అంటే ఏంటి? ఎవరు కాదు? ఇందులో ఇక్కడ చెప్పారండి, కోవా బ్రాహ్మణో నామ, కిం జీవ, కిం దేహ, కిం జాతి, కిం జ్ఞానం, కిం కర్మ, కిం ధార్మిక. ఇన్ని విషయాలు చెప్తూ వీటన్నిటిలో ఎవరిని బ్రాహ్మణులు అని అనాలి అన్నటువంటి విషయం వీళ్ళు చెప్పారు. పోనీ మొదటగా చెప్పినటువంటి నామ్ బ్రాహ్మణుడు అని చెప్పడానికి ఈ వివరాలు అన్నీ చెప్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, అనేక దేహములు ధరించినటువంటి వాడు, వీడిని అనొచ్చా బ్రాహ్మణుడుగా? దేహము అని ఉంటే అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే మనకు మారిపోతూ ఉంటాయి. మారిపోతున్నప్పుడు ఆ పునర్జన్మ మన కర్మ సిద్ధాంతం ప్రకారము అనేక జన్మలు ఎత్తుతాడు. సో అనేక జన్మలు ఎత్తినటువంటి వాడిని మీరు బ్రాహ్మణుడు అనడానికి లేదు అనేటువంటిది ఒకటి. ఇదే విధంగా అనేక రకాలైనటువంటి రూపము, సమస్త శరీరాలకు రూపాలు మారుతుంటాయి, తర్వాత వచ్చేటువంటి జన్మలు మారుతూ ఉంటాయి, కర్మను బట్టి జన్మలు వస్తుంటాయి. ఈ రకంగా వరుసగా ఒక్కొక్క విషయం చెప్తూ ఈ శరీరమే బ్రాహ్మణుడు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే పాంచభౌతికమైనటువంటి ఈ శరీరము అందరికీ మానవులందరికీ కూడా సమానము. మానవులందరికీ సమానంగా ఉన్నటువంటి ఈ గుణం చేత మీరు ఫలానా వాడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి లేదు. సో ఈ విధంగా చెప్పుకుంటూ అనేక విషయాలు చెప్తూ, కర్మలు, వార్ధక్యము ఇవన్నీ ఉన్నాయి మనకి, చాతుర్వర్ణ్యాల వల్ల, రూపం వల్ల, రంగు వల్ల అనేటువంటివి కాదు, ఇది కాదు. కాబట్టి ఇవేవి కూడా వీటిని బట్టి మనము బ్రాహ్మణులని నిర్ణయించడానికి లేదు అని ఒక పద్ధతి మనకి చెప్పారండి. అరుణ్ గారు, సిద్ధాంతి గారు బ్రాహ్మణుడు ఎవరు కాదు అన్న విషయానికి సంబంధించిన వివరణ ఉపనిషత్తులో ఉన్నది చెప్పారు. ఈ బ్రాహ్మణుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పే వివరణ కూడా ఈ ఉపనిషత్తులో ఉందా? వజ్రసూచికోపనిషత్తులో ఈ తరహా లక్షణాలు ఉన్నాయండి. బ్రాహ్మణుడికి సంబంధించిన లక్షణాలు అవి ఏంటంటే, అద్వితీయుడు, జాతి గుణ క్రియరహితుడు, షడూర్ములు షడ్భావ వికారాలు లేనివాడు, సర్వజ్ఞానానంద స్వరూపుడు, నిర్వికల్ప సంకల్పుడు, సకల సంకల్పములకు ఆధారభూతుడు, ఆకాశము రీతిగా వ్యాపించబడినవాడు, అవిచ్ఛిన్నమైన ఆనందము గలవాడు, అప్రమేయుడు, స్వయం ప్రకాశుడు, స్వానుభవంతో గ్రహించువాడు, కరతామలకం వలె భగవంతుణ్ణి ప్రత్యక్షము చేసుకొని కృతార్థుడైన వాడు, దోషరహితుడు, మోహమాత్సర్యాది దోషరహితుడు, దంభాహంకారములను లోపలికి దరిచేరని అని వాడు. ఇంత పర్ఫెక్ట్గా ఉంది వజ్రసూచికోపనిషత్తులో బ్రాహ్మణుని యొక్క లక్షణాలు. సమాజంలో వారి బైబిల్పై నమ్మకం తగ్గిపోతుండడం వల్లనే హిందూ ధార్మిక గ్రంథాలపైన వీరు పడ్డారు. వారు ఈ విధమైన ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. ఓకే, శర్మ గారు, ఈ ఉపనిషత్తులో మాత్రమేనా బ్రాహ్మణుడు అనే అంశానికి సంబంధించి ఆ పదాన్ని ఇంకా భారతీయ వాంగ్మయంలో ఏ ఏ సందర్భాల్లో ఎక్కడ మనం చూడొచ్చు? అక్కడ ఉన్న వివరణ ఏంటి? వేదముల నుంచి ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, మిగిలినటువంటి శాస్త్రాల్లో ప్రతి చోట కూడా ఈ భూలోకంలో కానీ అన్ని లోకాల్లోనూ కూడా సృష్టి వర్ణన చేసేటప్పుడు ప్రతి చోట కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ఒక భేదం కాదది. ఒక విపులమైనటువంటి కర్మని బట్టి, గుణాన్ని బట్టి ఇచ్చినటువంటి ఒక నామధేయం కనిపిస్తుంది. అక్కడ ఈ బ్రాహ్మణుడు అనే విషయం వచ్చినప్పుడు భగవద్గీతలో ముఖ్యంగా, ఎందుకంటే భగవద్గీత 700 శ్లోకాలతో మొత్తము వేదశాస్త్రాల యొక్క సారం అంతా కూడా పరమాత్మ ఈ 700 శ్లోకాల్లో నిక్షిప్తం చేశారు స్వామి. కాబట్టి దీంట్లో చివరి అధ్యాయంలో ఒక శ్లోకము చాలా ముఖ్యమైన బ్రాహ్మణు యొక్క స్వభావం గురించి చెబుతున్నాడు. గుణ కర్మ విభాగ సహ అని చెప్పాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ.
పుట్టకతో కాదు, గుణము కర్మ వల్ల చేస్తున్నా అన్నాడు. అయితే శమో దమ స్తప క్షాంతి ఆర్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని స్పష్టంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఏ కర్మ చేస్తాడు, ఎలా చేస్తాడు అనేటువంటిది చెప్పాడు. దాంట్లో శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, లోపల అంతరింద్రియ నిగ్రహం. తర్వాత దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యము, అలాగే అబద్ధం ఆడకపోవటం, ఇలాంటివన్నీ కూడా. తర్వాత శౌచము, అంతఃశౌచము బహిశౌచము, బయటకు శౌచంగా ఉంటాం, మనస్సంతా కుళ్ళు పెట్టుకుంటాం, ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇలాంటివి లేకుండా మనశ్శౌచం ఉండాలి. తర్వాత క్షాంతి, క్షమాగుణం, నాకు ఇష్టం లేనటువంటిది నాకు సరిపోయింది అంతా కూడా నేను ద్వేషభావంతో ఏదైతే ఉన్నానో ప్రవర్తించానో అది క్షమ లేకపోవడం, ఈ క్షాంతి కావాలండు. ఆర్జవం, రుజు ప్రవర్తన, సరళంగా ఎక్కడైనా సరే వ్యతిరేక భావం ఉన్నప్పుడు కూడా సరళంగా మాట్లాడటం, సరళంగా చేయటం, ఇది కావాలి. తర్వాత జ్ఞానం విజ్ఞానం, జ్ఞాన విజ్ఞానం, బ్రహ్మజ్ఞానము అలాగే విజ్ఞానం, సృష్టి విజ్ఞానము, ఇదంతా కూడా తెలుసుకుని ఆస్తిక్యం అంటే ఆస్తిక్యం అంటే వేదముని ఎవరైతే విశ్వాసంగా వేదాన్ని చూస్తారో అనుభవిస్తారో వాళ్ళు ఆస్తికులు. నాస్తికో వేద నిందక, వేదాన్ని ఎవరైతే నిందించారో వాళ్ళందరూ నాస్తికులే. ఓకే, చాలా స్పష్టత ఉంది ముఖ్యంగా భారతీయ వాంగ్మయంలో చూసినట్లయితే. సరే, ఇక్కడ సిద్ధాంతి గారు ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో కూడా ఇక్కడ ఆయన రాసిన దాంట్లో చూస్తే బ్రాహ్మణుడు అన్న పదాన్ని యూజ్ చేశాడు. అయితే ఈ బ్రాహ్మణుడు అన్న పదానికి 3 రకాలుగా ఆలోచించాల్సిన అవసరం కూడా కనబడుతుంది. బ్రహ్మ, బ్రాహ్మణము అండ్ బ్రాహ్మణుడు, ఈ 3 ఉన్నాయి. ఈ మూడిటికి పరస్పర విరుద్ధంగా ఉన్నాయా, లేకపోతే వేరే వేరే అర్థాలతో వాటిని తీసుకోవాలా? భారతీయ వాంగ్మయం ఆ మూడిటిని ఎలా విశదీకరిస్తుంది? అంటే వీటిలో పెద్ద వైరుధ్యం అన్నటువంటిది మనం చూడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒకదానికొకటి మనకు అంతర్లీనంగా దానికి ఒక సంబంధం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిగా బ్రహ్మ అనేటువంటిది ఒకటి వారు చాలా విశదీకరించి చెప్పారు. బ్రహ్మ మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వజ్ర సూచకోపనిషత్తు ఏదైతే ఉందో దాంట్లో బ్రహ్మ అంటే ఎవరు అన్నటువంటి దాన్ని వీరు కొన్ని చెప్పారు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తా. అద్వితీయుడు, జాతి గుణ క్రియారహితుడు, ఇట్లాంటివన్నీ ఒక 14-15 చదివారు. అంటే ఇవన్నీ కూడా ఆ బ్రహ్మతత్వానికి ఆపాదించబడినటువంటి విషయాలు. మరి బ్రాహ్మణములు అంటే ఏమిటి? రెండోది, వేదముల్లో అనేక కర్మ ప్రక్రియలు, మంత్రాలు, దానికి సంబంధించినవన్నీ చెప్పారు. సో ఈ మంత్రాలను యజ్ఞయాగాది అనేటువంటి కర్మలకు ఈ రెండిటికి సమన్వయం చేస్తూ మనకు చెప్పేటటువంటి వ్యాఖ్యాన రూపంలో చెప్పేటటువంటి విషయాలను మనం బ్రాహ్మణములు అంటామండి. ఓకే, బ్రహ్మ వేరు, ఇక్కడ బ్రాహ్మణములు అంటే ఇక్కడ మనము క్రియారూపంలోకి, మనం కర్మక్రియల్లోకి మనం వచ్చాం. అంటే ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అన్నటువంటివి ఉన్నాయి. ఈ బ్రాహ్మణంలో తైత్తరీయ, శతపథ, ఋగ్వేద, సామవేద, గోపద, ఇట్లా ఐతరేయ, ఇట్లా రకరకాలైన బ్రాహ్మణములు కొన్ని. వాటి ఏ రకమైనటువంటి యజ్ఞయాగాదుల్లో ఎక్కడెక్కడ హోమాలు ఎట్లుండాలి, కుండాలు ఎట్లుండాలి, ఎవరెవరు ఉండాలి, ఋత్వికులు ఎవరు ఉండాలి, వారి సంఖ్య ఎంత ఉండాలి, ఈ విధమైనటువంటి వివరణలు ఇచ్చుకుంటామన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వీటన్నిటినీ బ్రాహ్మణములు అంటాం. మరి మూడోది బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రాహ్మణుడు అంటే కూడా వారు చెప్పారు, మనము ఎలివేషన్, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎలివేషన్ అన్నమాట. దాంట్లో మనకి ఇక్కడ దోషరహితుడుగా ఉండేటువంటి వాడు, శాంతి, క్షమ అనేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఈ మోహము, మదము, అంధకారము, ఈ అనేకమైన నెగటివ్ క్వాలిటీస్ మనము చెప్తుంటాం చాలా. ఇవన్నీ కూడా లేనటువంటి వాడు. అహంకారము, ముఖ్యంగా అహంకారం ఈ రోజున ప్రతి విషయానికి మనం చూస్తుంటే అహంకారం అనేటువంటిదే ఒక పెద్ద అడ్డము ప్రతి విషయంలో. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా లేనప్పుడు ప్రశాంతమైనట్టుగా ప్రతి చోట కూడా మొత్తం ఈ సృష్టిలో బ్రహ్మతత్వాన్ని చూస్తూ దాంతో రమిస్తూ ఆనందిస్తూ అందులో ఉండి ఆ ప్రకారం ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇంత చక్కగా క్లియర్ కట్గా ఒకదాని నుంచి ఒకటి మనకి నిర్వచనాలు ఎక్కడ చెప్పండి, ఎక్కడ కూడా తప్పు పట్టేటువంటి అవకాశం కానీ అర్థం కాకపోవడం అనేటువంటిది కానీ ఉండదు. అర్థం ఎప్పుడు కాదు అంటే దాన్ని నేర్చుకోవాల్సిన పద్ధతిలో మీరు నేర్చుకోకుండా ఒక గురువు దగ్గరికి వెళ్ళడం, శిష్యరికం చేయడం, తద్వారా అనేక విషయాలు చర్చించడం, తెలుసుకోవడం,
ఇది ప్రాసెస్ మనకి మొదటి నుంచి గురు శిష్య సంబంధం కానీ గురు శిష్య పరంపర కానీ మనకు అదే విధంగా వస్తున్నటువంటి అది లేకుండా ఈ రకంగా అవాకులు చవాకులు రాయాల్సి వచ్చిన పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుని వీళ్ళు రాస్తూ ఈ విధంగా భ్రష్టుత్వం చేసేసి వాళ్ళు భ్రష్టులు అవుతున్నారు. ఓకే, రైట్, చాలా క్లియర్గా చెప్పారు సిద్ధార్థి గారు. మీరు అరుణ్ గారు, యేసుక్రీస్తు దివ్య బ్రాహ్మణుడు కాదని ఎలా చెప్తారు? బ్రాహ్మణుడు అంటే ఎవరండి? ఫస్ట్ బ్రహ్మమును ఎరిగినవాడు, పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. ఇందాక గురువు గారు చెప్పారు కదా, జన్మతా జాయతే శూద్రః. సో దాని పరంగా తీసుకుంటే పరబ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు బ్రాహ్మణుడు. ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా ఒక మాట చెప్పారు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్యద్ బ్రహ్మణి రమణే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన ఎక్కడున్నా, యోగంలో ఉన్నా, సంఘంతో ఉన్నా, సంఘవిహీనంగా ఉన్నా కానీ తనలో తాను రమించుకుంటూ ఉండేవాడే, తనలో పరబ్రహ్మాన్ని చూసుకుని ఆత్మస్వరూపాన్ని చూసుకుంటూ తనలో తాను రమించుకుంటూ ఉండేవాడు బ్రాహ్మణుడు. ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ అరిషడ్వర్గాలు అనేటివి ఉండకూడదు. అరిషడ్వర్గాలు అంటే తెలుసండి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. వాటిని జయించిన వాడే ఉండాలి, వాటిని స్వాధీనపరచుకొని ఉండాలి. ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే ఇవి షడ్భావ వికారాలకు లోబడని వాడుగా ఉండాలి. అవును, షడ్భావ వికారాలు ఏంటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. వచ్చింది, ఉంది, వృద్ధి చెందింది, మార్పు చెందింది, కృషించిపోయింది, నశించిపోయింది. ఈ ఆరు వీటిని షడ్భావ వికారాలు అంటారు. ప్రతి వాటికి ఉంటాయండి. సో తనకి కూడా ఉంటది, కానీ తాను మటుకు సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు ప్రపంచాన్నిటిని. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు వారికి గనక చూసుకుని ఉంటే అరిషడ్ వర్గాల్లో తీసుకుందాం, కొన్ని పాయింట్స్ అరిషడ్ వర్గాల నుంచి తీసుకుందాం. ఇప్పుడు ఒకానొక చోట ఆయన అంటాడు, అన్యులు అంటే ఇజ్రాయేలీలు తప్ప ఇతరులని కుక్కతో పోల్చాడు ఆయన. సో ఇక్కడ అహంకారం కనిపిస్తుంది బైబిల్ పరంగా నేను చెప్తున్నాను. ఓకేనా. అన్యులు ఇజ్రాయేలీయులు కాకుండా మిగతా వారంతా కుక్కలతో పోల్చాడు ఆయన. ఓకేనా. ఇంకొక చోట ఏంది అంటే ఆయనకి ఒకానొక టైంలో ఆకలేసినప్పుడు ఒక అంజూరపు చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు, కాయలు రాని సీజన్. ఆ టైంలో వెళ్ళి ఆయన చెట్టును చూసేకాడికి కాయలు లేవని, నువ్వు ఎప్పుడు ఇంకా కాయకుందు గాక అని చెప్పేసి చెట్టును చెప్పించేస్తాడు. ఓకే, అంటే బైబిల్లో ఉన్నాయండి. ఓకే, అదొకటి. ఇంకొక చోట ఏంటంటే దేవాలయం దగ్గర క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి, జస్ట్ ఒక బిజినెస్ టైప్లో అటు సైడ్ చేస్తుంటే ఈయన ఏం చేస్తాడు, ఇది నా తండ్రి స్థలంలో మీరు అందరు ఇట్లా వ్యాపారాలు చేసుకుంటారా అని చెప్పేసి అందరి మీద కై అని వచ్చేసి ఆ క్రయ విక్రయ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని విసిరేస్తాడు అనమాట. సో ఇక్కడ కోపం చూపిస్తున్నాడు. యూదులు ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు 2 సార్లు పారిపోయాడు. ఎటకేలకు యూదులు పట్టుకున్నాయి, ఆయనని శిక్షించి సిలువ పైన ఎక్కించినప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అంటే వాళ్ళు అన్వయించుకున్నారు, నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టిపోయావని. ఆయన గట్టిగా మొరబెట్టుకున్నాడు. ఒకవేళ ఆయన బ్రహ్మాన్ని ఎరిగిన వాడైతే తాను సాక్షి మాత్రంగానే చూస్తూ ఉండాలి అన్నిటినీ. తను శాంతంగా ఉండాలి. అరిషడ్ వర్గాలను దగ్గరికి రానియకూడదు. చెట్లని శపించడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అన్యులను కుక్కలతో పోల్చడము, ఎవరైనా వెంట తరుముతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా లాస్ట్ చనిపోయే చివరి దశలో వచ్చేసి ఏలి నా దేవా ఎందుకు నా చెయ్యి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాయని ఆర్తనాదాలు చేస్తూ ఉండడము. ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ బ్రాహ్మణ లక్షణాలు కావండి. రైట్. దివ్య బ్రాహ్మణుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఈ పుస్తకంలో అనేక విషయాలు పొందుపరిచారు. అయితే అసలు యేసుక్రీస్తుకు ఆ లక్షణాలు ఉన్నాయా? చర్చిద్దాం. శర్మ గారు, బ్రాహ్మణుడితో యేసు ప్రభువును పోల్చడం వెనుక కుట్ర ఉందని మీ భావన? చాలా విచారితమైన విషయం ఏంటంటే సామదాన భేద దండోపాయాల్ని ప్రతి మానవుడు ఉపయోగిస్తాడు. మనలో బలం తగ్గిపోయినప్పుడు మనం ఇంకేదో ఉపయోగం ఆలోచిస్తాం. అసలు దివ్య అంటే దైవత్వం, దైవం అంటే భగవంతుడు ఒక్కడే. ఈ భగవంతుని లక్షణాలు స్పష్టంగా చెప్పింది భాగవతంలో. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యోశ్చైవ అషణ్ణాం భగ ఇతీరణ.
ఈ 6 లక్షణాలు ఉన్నవాడే భగవంతుడు. హీ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అది యేసుక్రీస్తులో ఉందా ఆయన జీవితంలో? ఒకటి. రెండవది, అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బ్రాహ్మణుడు అసలు యేసుక్రీస్తుని బ్రాహ్మణుడికి పోల్చడం ఏమిటి? ఇది ఒక చాలా న్యూనతాభావంతో ఉన్నటువంటి విషయం. బ్రాహ్మణుడు మోక్ష పురుషార్థానికి సూచిక వాడి, అలాగే క్షత్రియుడు కామ పురుషార్థానికి కామ్యం, వైశ్యుడు అర్ధ పురుషార్థానికి, శూద్రుడు ధర్మ పురుషార్థానికి. శూద్రుడు చేసేటువంటిది ధర్మము, కర్మము. చెప్తున్న కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు. పరమాత్మ అందరికీ, మన అందరికీ కనువిప్పది. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ తరపు నుంచి ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళకి, ప్రచారం కొనసాగిస్తున్న వాళ్ళకి మీరు చెప్పే అంశం ఏంటి? మీ విశ్వాసం మీ దగ్గర ఉంచుకోండి. కరెక్ట్. మీ విశ్వాసాన్ని మేము ప్రశ్నించాం, మా విశ్వాసాన్ని మీరు ప్రశ్నించద్దు. విశ్వాసము అనగానే అది ప్రశ్నకి అతీతంగా ఉన్నటువంటి ఒక విషయం. అవునంటారా? అది కాబట్టి మీ విశ్వాసంలోకి వారు చెప్పినట్టుగా అపనమ్మకం వచ్చేసి నేను నిలవలేనేమో అనేటువంటి వచ్చి ఇతర గ్రంథాల్లోకి దూరి చొప్పి అక్కడికి వచ్చేసి ఇవన్నీ విషయాలు చెప్పడం ఉన్నటువంటిది అది ఎంతవరకు సబబు? ఇది తప్పు. పోనీ విషయాలు ఏమన్నా మీరు ఉన్నది ఏదన్నా నిజంగా ఉన్నటువంటి విషయాలు ఏమన్నా మీరు చెప్తున్నారా? చెప్పట్లేదు. అద్వితీయుడు అంటున్నారు. యేసు అద్వితీయుడు అని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. దేవుని కుమారుడు అంటే దేవుడు ఎవరో ఉన్నాడు, మనుష్య కుమారుడు, తండ్రి కుమారుడు, రకరకాలుగా చెప్పాడు. యెహోవా అని నేరుగా చెప్పకపోయినప్పటికీ అనేక సందర్భాల్లో నేను ఆయన పంపగా వచ్చిన వాడిని అన్నటువంటిది చెప్పాడు. అద్వితీయుడు అంటే ఇప్పుడు మన నలుగురు ఉన్నాం, మీరు ముగ్గురు లేకపోతే నేను అద్వితీయుడిని. మన నలుగురు ఉన్నప్పుడు అద్వితీయుడు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. కాబట్టి యేసును పంపించిన ప్రభువు ఇంకొకడు ఉండంగా, తండ్రి పరలోకంలో ఇంకొకడు ఉండంగా యేసు అద్వితీయుడు ఎట్లవుతాడు? ఆ మాట మీరు ఎట్లా రాశారు? ఓకే. ఇది దీంతో పాటుగా వారిని నేను ప్రశ్నిస్తున్నటువంటిది ఏమిటంటే, అసలు గుండాబత్తిన వారు మీరు అసలు నిజమైన క్రైస్తవులా? నిజమైన క్రైస్తవులుగా మీరు బైబిల్ చదివారా? ఇది నాకు ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే వారు రాసినటువంటి అనేక విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. ఈయనకు ఒక పందా అలవాటు అయిపోయింది. అనువాదాలు పట్టుకుని దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఏదో ఒక పద్ధతిలో మెదడు మోకాల్లోకి దిగిపోయిన స్థితిలో ఈ ఉపనిషత్తుల గురించినటువంటి పిచ్చి వ్రాతలన్నీ రాస్తున్నాడు. ఇది దయచేసి గుండాబత్తిన వారు మానుకోవాలి. విశ్వాసులైనటువంటి హిందువులు వీళ్ళ మనోభావాలన్నీ గాయపరుస్తూ వేదాలు తెలుసు నాకు, అటు బైబిల్ తెలుసు, ఇటు ఉపనిషత్తులు తెలుసు అని వీటన్నిటికీ కలిపి ఒక సంకర భాష్యం తయారు చేసి దానికి ఇష్టం వచ్చిన విషయాలన్నీ నేను చెప్తున్నాను, మీరు వినండి అని పుస్తకాలు వచ్చేస్తున్నారు. ఇది చాలా తప్పైన పని. యేసు దివ్య బ్రాహ్మణుడు ఎట్లా అయ్యాడు? ఆ కాలం యూదు సమాజంలో వర్ణ వ్యవస్థ ఉన్నదా? రెండవది, ఈ చర్చలో బ్రహ్మ, బ్రాహ్మణములు, బ్రాహ్మణుడు అనే విషయాలు మేము మాట్లాడాం. వీటి గురించి మీకు ఏమన్నా అవగాహన ఉందా? అవగాహన ఉండి మీరు రాశారా? అసలు ఈ విషయాలు బైబిల్లో కానీ నాటి సమాజంలో కానీ ఇసుమంతైనా ఉన్నాయా? 2000 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాయండి? ఇది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయాలను ఎట్లా పోలుస్తారు మీరు? అసలు అద్వితీయుడైన సత్యదేవుడు అయి ఉన్నటువంటి నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ఇది యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 2-3 వాక్యాలు. అంటే క్రీస్తును పంపించినటువంటి వాడు అద్వితీయుడైనటువంటి సత్యదేవుడు ఇంకోడు ఉన్నాడు. అంటే ఈయన ఏం రాస్తున్నాడు? యోహాను కంటే గొప్పవాడు ఆయన. యోహాను చెప్పిన దాన్ని తప్పుబట్టి క్రీస్తే అద్వితీయుడు అని రాస్తున్నారు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచించాలి. ఈయన యోహాను కంటే గొప్పవాడా? యోహాను కంటే గొప్ప ప్రవక్త అయిపోయాడా? లేక అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడా? ఇంకోటి, యెహోవా అనగానే సహజంగా తండ్రి అని యెహోవా అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పబడిన యెహోవా తండ్రి కాదు. దేవుని కుమారులలో యెహోవా అనే పేరు గలవాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఈయనకు సాటి అయిన వాడు పరలోకమును ఎవరూ లేరని ఇక్కడ తెలియజేయబడుతున్నది. కీర్తనలోని బైబిల్లో ఒక భాగం ఉంది. దాంట్లో 89లో 6-7 వాక్యాలు. అయితే మీరు క్రీస్తే యెహోవా అనుకుంటారా? మాకేం ఇబ్బంది లేదు. మీరు క్రీస్తే యెహోవా అనుకుంటే యెహోవానే క్రీస్తుగా వచ్చాడని మీరు ఏ విధంగా అనుకున్నప్పటికీ పాత నిబంధనల ప్రకారము యెహోవా చేసిన అకృత్యాలన్నీ క్రీస్తుకి మీరు ఆపాదిస్తారా? అంతే కదా, ఇద్దరు ఒకటే అయినప్పుడు అవి ఇప్పుడు చర్చించడానికి అసలు సమయం లేదు. పాత నిబంధనల్లో ఎన్నో రకాలుగా శాపాలు, వాళ్ళని గర్భాలు మోయించడాలు,
ఇసుక వర్షాలు కురిపించడాలు, చంపేయడాలు, రకరకాలైనటువంటి అన్ని రకాలైన హేయమైన కార్యక్రమాలన్నీ చేశాడు యెహోవా. పౌలు చెప్తాడు హెబ్రీయులకు లేఖ అన్నటువంటి దాంట్లో, దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున ఇంకా ఉంటుంది. అంటే పౌలు ఈ రోజునటువంటి క్రైస్తవ సమాజానికి, న్యూ టెస్టిమెంట్కి ఆధారభూతమైనటువంటి పౌలు చెప్పిన వాక్యాన్ని కూడా మీరు తిరస్కరిస్తున్నారు. ఓకే, అంటే అటు యోహాను తిరస్కరిస్తున్నారు, ఇటు పౌలును తిరస్కరిస్తున్నారు. మీరు క్రైస్తవుడుగా ఏం చెప్పగలుగుతున్నారు? ఓకే. అందుకనే నేను మీరు నిజమైన క్రైస్తవుడు కాదు, వీటన్నిటికీ మీరు చర్చలకి రండి, సవాల్ చేస్తున్నాం, లేకుంటే మీరు మాట్లాడకుండా ఒక మూలకి వెళ్ళండి. ఓకే. లేని పక్షంలో మీ విశ్వాసులే, క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసులే మిమ్మల్ని వెంటాడే పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. చివరిగా ఇంకొక విషయం చెప్పేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 18-19 వాక్యాల్లో ఈ విధంగా ఉంటుంది. అంటే బైబిల్లో ఎవరైనా కానీ వాక్యాలు మీద శ్రద్ధ పెట్టి గుండాబత్తిన వారికి ముందు మీరు చేయవలసిన కార్యక్రమాలను ఆలోచించి జాగ్రత్తగా, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలమని ఈ వేదిక మూలంగా నేను సవాల్ విసురుతూ వారికి చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాశంకర్ సిద్ధాంతి గారు, డాక్టర్ అరుణ్ గారు, ఏవిఎన్ శర్మ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సనాతన హిందూ ధర్మం ఎంతో విశిష్టమైంది, ఎన్నో విలువలు కలిగింది, ఎంతో స్పష్టతతో కూడిన వాంగ్మయాన్ని మనకు అందించింది. అందులో లేని స్పష్టత ఇంకొక గ్రంథంలో దొరుకుతుంది లేదా అక్కడ ఉంటుంది అనుకోవడం ఖచ్చితంగా పొరపాటేనని పండితులు చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.